మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నవతరం పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖని రాసి వారికి ఈమెయిల్ ద్వారా అట్లనే ట్విట్టర్ ద్వారా వారికి పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. అపాయింట్మెంట్ దొరికిన తర్వాత బై హ్యాండ్ కూడా కలిసి వారికి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న మహాశివరాత్రి టైంలో మనం కోటప్పకొండ దగ్గర ఏ విధంగా జరిగిందో మనం చూసాం. పల్నాడు మరి ఈ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి దేవస్థానం కోటయ్య స్వామి, త్రికోటేశ్వర స్వామి దేవస్థానం. అక్కడ మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు, సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి ఒక పెద్ద రాష్ట్ర పండుగ జరిగేటువంటి సందర్భంలో మరి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవటం, ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మరి నవతరం పార్టీ నుండి ఏం విజ్ఞప్తి చేశామంటే, నరసరావుపేట నుండి కోటప్పకొండ వరకు, పెట్లూరి వారిపాలెం నుండి కోటప్పకొండ వరకు, చిలకలూరుపేట నుండి కోటప్పకొండ వరకు ఏవైతే రహదారులు ఉన్నాయో ఈ రహదారులు 6 లైన్ల రహదారులుగా విస్తరణ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి లేఖలో నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే ప్రభలు వెళ్ళే టైంలో మరి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. అట్లానే భక్తులు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు. అట్లానే సబ్లింక్ ఉన్నటువంటి కొన్ని విలేజ్ రోడ్స్ ఉన్నాయి. ఎందుకంటే నరసరావుపేట నుంచి కొండకావూరు వైపు వెళ్ళే రోడ్డు, తర్వాత మరి అవిసాయపాలెం నుండి కోటప్పకొండ వెళ్ళేటువంటి రోడ్డు, ఇట్లా కొన్ని కనెక్టివిటీ రోడ్స్ను కూడా డబుల్ రోడ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ తక్షణమే మరి ఈ చర్యకి మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి ఈరోజు లేఖలో వారికి వివరించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.